హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360 మ్యాచ్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ముంబై ఇండియన్స్ వాళ్ళ యొక్క 13 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ కేకేఆర్ మీద అదే డామినేషన్ ని కొనసాగిస్తూ ఈ రోజు వాళ్ళ మ్యాచ్ అయితే విన్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే కనుక మన హిట్ ఫిట్ మ్యాన్ ఆడిన ఒక అద్భుతమైన నాక్ తో పాటు రాయల్ రికిల్టన్ ఆడిన ఒక సెన్సేషనల్ నాక్. సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు వాంకడే పక్కన ఉన్న మెరైన్ డ్రైవే మురిసిపోయింది వాళ్ళిద్దరు బ్యాటింగ్ చూసేసి. సో అంత బాగా అయితే ఈ రోజు వాళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడంతో వాళ్ళు మ్యాచ్ అయితే 5 బాల్ మిగిలిచ్చి 5 వికెట్ల తేడా అయితే సొంతం చేసుకున్నారు. ఈ రివ్యూకి సంబంధించి మనం ఇంకా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీకు ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో మా రివ్యూ నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి హైప్ బటనే హైప్ ఎక్కిపోయేలా హైప్ చేసేయండి. సో ఇంకా మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ సమ్మరీ చూసేద్దాం. మ్యాచ్ సమ్మరీ యూస్ చేసుకుంటే కనుక టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌల్ ఫస్ట్ తీసుకున్నాడు. ఒక గ్రాస్ ఉంటుంది అన్నట్టు, బట్ అక్కడైతే వాళ్ళు కలిసి రాలేదనుకోండి. సో దాంట్లో భాగంగా కేఆర్ వాళ్ళు అయితే 20 ఓవర్లకి 220 రన్స్ అయితే స్కోర్ చేశారు. అది కూడా వాళ్ళకి సరిపోలేదు ముంబై ఇండియన్స్ కి. మనం తర్వాత చూసాం కదా, దాన్ని విట్నెస్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్ కి సో వాళ్ళైతే 5 బాల్ మిగిలిచ్చేసి ఆ యొక్క 220 రన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అనమాట. ఎవరు? ముంబై ఇండియన్స్ వాళ్ళు. మరి ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ లో హైలైట్స్ ఏవైనా ఉన్నాయంటే కనుక ఫస్ట్ వచ్చేసి కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిన్నాలే యొక్క ఎక్స్ప్లోజివ్ నాక్, రహానే యొక్క అద్భుతమైన హాఫ్ సెంచరీ, శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ 3 in 3 వికెట్స్, తర్వాత చివర్లో అంకిలిష్ రఘువంశీ ఆడిన అద్భుతమైన హాఫ్ సెంచరీ. ఇంకా మరి ముంబై ఇండియన్స్ వాళ్ళ విషయానికి వచ్చేస్తే కనుక మీరే చూసింటారు. ఖచ్చితంగా చెప్పాలంటే కనుక వింటేజ్ హిట్ ఫిట్ మ్యాన్ ఈస్ బ్యాక్. రోహిత్ శర్మ ఎలిగెన్స్, ఆ స్వాగ్ మొత్తానికి బ్యాక్ వచ్చేసాయి అనమాట. నాకు ఎప్పుడు అనిపించిందంటే రోహిత్ శర్మ ఈరోజు ఖచ్చితంగా ఒక జోన్ లో ఉన్నాడని. ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఒక ఎలిగెన్స్ సిక్సర్ అయితే వచ్చింది 4th ఓవర్లో అనుకుంటా, ఇంకా అక్కడ నుంచి అనిపించింది ఈ రోజు రోహిత్ శర్మ షో ఖచ్చితంగా పుట్టాని ఉంటుందని. సో దాన్ని విట్నెస్ చేస్తూనే మనం చూసాం ఈ రోజు ఓపెనర్లు ఎట్లాంటి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చారండి. వాళ్ళకి 148 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది. కేకేఆర్ వాళ్ళందరూ కలిపి కొడితే 10 6లు కొట్టారు. కాకపోతే వీళ్ళిద్దరే 14 6లు కొట్టారంటేనే అర్థం చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు 220 రన్స్ టార్గెట్ ఇచ్చిన తర్వాత చాలా కాషియస్ గానే స్టార్ట్ చేశారు. ఎవరు? రోహిత్ శర్మ, రాయల్ రికిల్టన్. ఎప్పుడైతే 3rd ఓవర్లో రాయల్ రికిల్టన్ అందుకున్నాడో ఇంకా అక్కడ నుంచి వెన్ను తిరిగి చూడలేదని చెప్పొచ్చు. రోహిత్ శర్మ అయితే తన కెరీర్ లోనే బెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని ఈ రోజే కంప్లీట్ చేశాడు. అది కూడా ఇన్సైడ్ ద పవర్ ప్లే లోనే అంటేనే అర్థం చేసుకోండి. 23 బాల్ హాఫ్ సెంచరీ అయితే వచ్చేసింది. ఇంకా దేవర్ గోయింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. 1 పాయింట్ ఆఫ్ టైం 6 overs లో 80 రన్స్ వచ్చేసాయి. ఇంకా అయిపోయింది, అక్కడే సగం మ్యాచ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా అదే కంటిన్యూ చేస్తానని విన్నారు. ఫస్ట్ వచ్చేసి పవర్ ప్లే అంతా రోహిత్ శర్మ డీల్ చేస్తే ఆ తర్వాత వచ్చేసి ఓవర్ క్వింటన్ డికాక్ కాదని రాయల్ రికిల్టన్ ని వాళ్ళు పిక్ చేశారు కదా ముంబై ఇండియన్స్ వాళ్ళు. అది కరెక్ట్ డిసిషన్ అని అతను విట్నెస్ చేస్తూ అతను కూడా 24 balls లోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి కాస్త రోహిత్ శర్మ సైలెంట్ అయితే ఆ తర్వాత వచ్చేసి ఆఫ్టర్ ద పవర్ ప్లే మొత్తం డీల్ చేసింది రాయల్ రికిల్టన్ ని. అది కూడా 6 తో అలా కొనసాగుతున్న క్రమంలో ఇంకా 78 రన్స్ మీద ఉన్నప్పుడు రోహిత్ శర్మ అయితే వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ రోజు అయితే యాక్చువల్గా మనం ఒక సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేసాం కదా, కాకపోతే నిన్న ఎలా అయితే ఫిలిప్ సాల్ట్ ఇషాన్ కిషన్ క్యాచ్ తీసుకున్నారు కదా, అద్భుతమైన క్యాచ్, అట్లా ఈ రోజు అనుకూల్ రాయ్ మనం ఎప్పుడు చూస్తుంటాం కదా, ఫీలింగ్ లో మాత్రం అతను ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్. సో అతను ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకోవడంతో అక్కడ రోహిత్ శర్మ ఒక అద్భుతమైన నాకైతే ఎండ్ తెరవడైందని చెప్పాలి. 30 balls లో 78 రన్స్ స్కోర్ చేసిన తర్వాత అయితే అతను వెందిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి రాయల్ రికిల్టన్ కూడా సెంచరీ వైపు పయనిస్తున్న టైంలో అదే అనుకూల్ రాయ్ వచ్చేసి అద్భుతమైన రన్అట్ అయితే స్కోర్ చేశారు కదా. సో అతను కూడా 43 balls లో 81 రన్స్ స్కోర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ డ్యామేజ్ అంతా చేసేసిన తర్వాత వాళ్ళిద్దరు వెందిరగారు అనుకోండి, అది వేరే విషయం. అంతకుముందు వచ్చి సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా ఫ్లూయెంట్ గా కనిపిస్తున్నారు. 16 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కార్తిక్ త్యాగి ఓవర్లో అవుట్ అయితే ఇంకా 19th ఓవర్లో వచ్చేసి తిలక్ వర్మ, సునీల్ నారాయణ ఓవర్లు అయితే అవుట్ అయ్యారు కదా, ఒక 20 రన్స్ స్కోర్ చేసిన తర్వాత. సో ఇక చివరిలో వచ్చేసి హార్దిక్ పాండ్యా, నమందీర్ అయితే ఆ ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేశారు. మరి అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఎలా ఆడారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే కనుక వాళ్ళకి వచ్చిన ఓపెనింగ్ స్టార్ట్ చాలా ఎక్స్ప్లోజివ్ గానే వచ్చింది. ఎలా అయితే ముంబై ఇండియన్స్ వచ్చిందో వీళ్ళకి కూడా అట్లాంటి ఓపెనింగ్ స్టార్ట్ వచ్చింది కదా. 6 overs లో ఏకంగా 78 స్కోర్ చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైం అయితే క్లూలెస్ బ్యాటింగ్ ఉండింది, అంత బాగా బ్యాటింగ్ చేశారు. కాకపోతే ఎప్పుడైతే 6th ఓవర్ రోహిత్ శర్మ వచ్చేసి శార్దుల్ ఠాకూర్ సైడ్ ఇట్లా పాయింట్ అవుట్ చేయడం, అతన్ని తీసుకురావడం, ఆ మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అంటాం కదా, సో అతనైతే చాలా డేంజర్ గా కనిపిస్తున్న ఫిన్నాలైన్ వికెట్ అయితే అందించారు అనమాట. ఆ తర్వాత క్యామరూన్ గ్రీన్ వికెట్ కూడా అతనే అందించారు. మనం బాగా గమనిస్తే కనుక ఫస్ట్ 3 in 3 వికెట్స్ కూడా తీసింది ఎవరు ముంబై ఇండియన్స్ కంటే అది శార్దుల్
శార్దుల్ ఠాకూర్ అని చెప్పాలి. ఖచ్చితంగా అతనికి ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది, ఆ న్యాక్ కూడా ఉంటుంది కదా. శార్దుల్ ఠాకూర్ ఎందుకు బెస్ట్ ఇట్లా లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్స్లో అంటే అందుకే అని నాకైతే అనిపిస్తుంది. ఇట్లాంటి ఫామ్ అతను కొనసాగించాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా 6 ఓవర్స్లో 78 వచ్చింది. తర్వాత చాలా మంచిగానే వెళ్తున్నారు. కాకపోతే అక్కడ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి ఆ అజింక్య రహానే ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ స్కోర్ చేసుకుంటాడు ఇక్కడ 27 బాల్స్ లో. ఆ తర్వాత వచ్చేసి కాస్త పుల్ బ్యాక్ చేశారని చెప్తాను ఎవరు ముంబై ఇండియన్స్. అక్కడ నుంచే వాళ్ళు మ్యాచ్ లోకి వచ్చారని చెప్పాలి కంప్లీట్. ఎప్పుడైతే 11 ఓవర్స్ లో 131 for 1 ఉండింది, ఆల్మోస్ట్ 11.5 per ఓవర్ తో వెళ్తున్న టైంలో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు అప్పుడు లాస్ట్ 9 ఓవర్స్ లో వాళ్ళు చాలా కంటైన్ చేశారు. దానికి ముఖ్య కారణం ఖచ్చితంగా బుమ్రా వేసిన ఆ 3 ఓవర్లు కూడా ముఖ్య కారణం అయిపోయి ఉంటాయి అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా అంకిత్ రఘువంశీకి అజింక్య రహానేకి పార్ట్నర్షిప్ అయినదైతే వస్తుంది, కాకపోతే అంత ఫ్లూయెంట్ గా రాలేదు. బట్ ఇంకా అట్లాంటి టైంలో యాక్సలరేట్ చేస్తామన్న క్రమంలో అజింక్య రహానే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ అయితే వెంతిరగాల్సి వచ్చింది. ఇంకా చివరిలో అయితే అంకిత్ రఘువంశీ ఆ కాస్త ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు కదా, అతను చివరి దాకా ఒక షీట్ ట్యాంకర్ కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేయడంతో వాళ్ళకైతే ఆ రెస్పెక్టబుల్ టోల్ అయితే వచ్చిందనమాట. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కదా ఎలా అయితే ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపీస్ ఉన్న వాల్యూ తర్వాత వచ్చేసి రియల్ వాల్యూ దానికి 6 years 5 years దాటిన తర్వాత అయితే ఉండదు కదా 100 రూపీస్ కి, ఖచ్చితంగా అది 94 95 అయిపోతుంది కదా. అలా ఇప్పుడు 200 అనేది కూడా పెద్ద వాల్యూ అనిపించట్లేదు ఇట్లాంటి లీగ్లు అయితే ఎప్పుడైతే ఎమర్జ్ అయ్యాయో. ఒకప్పట్లో 160 170 వస్తే మనం చాలా పెద్ద స్కోర్ అనుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఒక 5-6 years బ్యాక్ ఇప్పుడు 220 230 వస్తేనే చాలా మంచి స్కోర్ అనుకుంటున్నాం. ఇంకా 250 అలా వస్తేనే ఖచ్చితంగా మ్యాచెస్ గెలిచే పరిస్థితులు అయితే వచ్చాయి. చూద్దాం మరి ఇంకా ముందు క్రికెట్ అనేది ఎలా ఎమర్జ్ అవుతుందో. ఇది ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.